హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ హ్యాపీనెస్. ఈరోజు వీడియోలో నేను సండే ప్రిపేర్ చేసిన సింపుల్ ఇండో చైనీస్ లంచ్ మీతో షేర్ చేసుకుంటాను. లాక్డౌన్లో ఉండి బయట ఫుడ్ ఏం తినట్లేదు కదా మనం. సో సింపుల్గా 1 అవర్లో ఇండో చైనీస్ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. అండ్ గుర్తుంది కదా, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇక్కడ నేను స్టార్టర్ కోసం కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను. దీనికోసం ఒక పెద్ద కాలీఫ్లవర్ని ఇలా పెద్ద పెద్ద పువ్వుల కింద కట్ చేసుకున్నాను. తర్వాత సాల్ట్ 1 టీ స్పూన్ తీసుకున్నాను. రైస్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 2 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్ అండ్ చాట్ మసాలా 1 టీ స్పూన్. మ్యారినేషన్ పైన కలుపుకోవటానికి కొద్దిగా నిమ్మకాయ రసం కావాలి అండ్ 2-3 గార్లిక్ క్లవ్స్. అండ్ ఇక్కడ నేను రెడ్ చిల్లీస్ తీసుకున్నాను 3-4, గ్రీన్ చిల్లీ కూడా తీసుకోవచ్చు. జింజర్ 1 ఇంచ్ పీస్ తీసుకున్నాను అండ్ డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకున్నాను. ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, సాల్ట్ అండ్ జీలకర్ర పొడి అన్నీ కలిపి ఇలా ముద్దలాగా చేసుకోవాలన్నమాట, గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్ వేసి సోయా సాస్తో గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అక్కర్లేదు, సోయా సాస్ వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత ఈ పేస్ట్తో మ్యారినేషన్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా నిమ్మరసం పిండుకొని మొత్తం ముక్కలకి అన్నిటికీ ఈ మ్యారినేషన్ పట్టేట్టు మ్యారినేట్ చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా వాటర్ అండ్ రైస్ ఫ్లోర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు అట్లీస్ట్ ఒక 20 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోకపోయినా బాగానే వస్తుంది. 20 నిమిషాలు మ్యారినేట్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క పువ్వు వేసుకోవాలన్నమాట. అన్నీ ఒకసారి వేయకూడదు అండ్ వేయగానే గరెట్తో కలపొద్దు, దానిపైన ఉన్న మ్యారినేషన్ ఊడిపోతుంది అనమాట. సో కొద్దిగా ఒక 10% ఫ్రై అయ్యేంత వరకు ఆగండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇంకో సైడ్ కూడా తిప్పి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక తీసేసుకోవటమే ఇంకా బయటికి. ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసే ముందు పైన చాట్ మసాలా చల్లారంటే చాలా బాగుంటుంది. ఇండియన్ అండ్ చైనీస్ టింట్తో చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ నేను వెజిటేబుల్ నూడిల్స్ కోసం క్యాబేజ్, క్యారెట్ అండ్ 3 కలర్స్ క్యాప్సికమ్ తీసుకున్నాను. మీరు మీ నూడిల్స్ ప్రకారం క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను అన్ని హాఫ్ తీసుకున్నాను. 1 ఇంచ్ జింజర్ అండ్ 2-3 గార్లిక్ క్లవ్స్ ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్. మీరు తీసుకున్న నూడిల్స్ మీద ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొరియాలో దొరికే నూడిల్స్ 200 గ్రామ్స్ తీసుకున్నాను. వాటిని ఇలా కుక్ చేసుకున్నాక కోల్డ్ వాటర్ కింద పెట్టుకోవాలన్నమాట. అప్పుడు కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది, లేదంటే నూడిల్స్ మెత్తగా అయిపోతాయి కుక్ చేసినప్పుడు. ఇప్పుడు ఒక డీప్ ప్యాన్ తీసుకొని అది హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక జింజర్ అండ్ గార్లిక్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక క్యారెట్ వేసుకోవాలి.
మరీ మెత్తగా అయ్యేంత వరకు వేపక్కర్లేదు. తర్వాత క్యాబేజ్ వేసుకోవాలి. అది కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అంతే. లాస్ట్గా క్యాప్సికమ్ వేసుకోవాలి. సో ఇది కూడా ఒక 2 minutes ఫ్రై చేసుకున్నాక ఇందులో సాల్ట్ వేసుకోవాలి. తర్వాత నూడిల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బ్లాక్ పెప్పర్ పౌడర్, సోయా సాస్, వెనిగర్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా రెడీ అయిపోయాయి. ఇప్పుడు బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తే కొద్దిగా సోయా సాస్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. వెజ్ నూడిల్స్ రెడీ. మష్రూమ్స్తో మంచూరియన్ చేస్తున్నాను. ఫ్రైడ్ రైస్లో కాబట్టి కొద్ది గ్రేవీగా చేసుకుంటున్నా. దీనికోసం మష్రూమ్స్ 250 grams తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ 1 tablespoon, సాల్ట్ 1 teaspoon, సోయా సాస్ 2 tablespoon, ketchup 1 tablespoon, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 teaspoon అండ్ షుగర్ 1 teaspoon. చిల్లీస్, గార్లిక్, జింజర్, స్ప్రింగ్ ఆనియన్స్, ఆనియన్ అన్నీ ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఆయిల్ 2-3 tablespoons తీసుకోవాలి. దీనికోసం ఫస్ట్ ప్యాన్ హీట్ చేసుకొని 2 tablespoons ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక జింజర్ అండ్ గార్లిక్ వేసుకోవాలి. ఇక్కడ నేను జింజర్ 1 inch తీసుకున్నాను అండ్ గార్లిక్ 2-3 cloves తీసుకున్నాను. సో ఆ చాప్ చేసుకున్న జింజర్ అండ్ గార్లిక్ని ఫస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిల్లీస్ వేసుకోవాలి. ఇది హాఫ్ ఆనియన్ అన్నమాట. దీన్ని చాప్ చేసి పెట్టుకున్నాను. అది కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు. తర్వాత ఇందులో చాప్ చేసి పెట్టుకున్న బటన్ మష్రూమ్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మష్రూమ్స్ని ఒక 2-3 minutes కుక్ అవనివ్వాలన్నమాట. స్టీమ్ మీద కుక్ అవ్వాలి. ఈ మధ్యలో సాస్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో కార్న్ఫ్లోర్, షుగర్ అండ్ టొమాటో కెచప్, సోయా సాస్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. షుగర్ వేయటం వల్ల MSG వేసిన టేస్ట్ వస్తుందన్నమాట. మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఈ మధ్యలో మష్రూమ్స్ కుక్ అయిపోయాయి. సో ఇందులో ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది గ్రేవీ లాంటి టెక్స్చర్ ఇస్తుంది అనమాట. సో ఇదంతా థిక్ అయ్యేంత వరకు ఒక 1 minute మిక్స్ చేసుకుంటే డ్రై మంచూరియన్ రెడీ అయిపోతుంది. ఇక్కడ వరకు వదిలేయచ్చు స్టార్టర్ కింద. అయితే నేను ఫ్రైడ్ రైస్లో కాబట్టి ఇంకొద్దిగా వాటర్ పోసి గ్రేవీ లాగా చేస్తున్నాను. ఇది చాలా ఈజీ స్టార్టర్ అనమాట. ఎవరైనా వచ్చేటప్పుడు 10 minutes కూడా తీసుకోదు మష్రూమ్ కుక్ అవడానికి, ఇదంతా ప్రిపేర్ చేయడానికి. సో పైనుంచి స్ప్రింగ్ ఆనియన్ వేసేసుకుంటే డ్రై మంచూరియన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని కొద్దిగా గ్రేవీగా చేస్తాను ఫ్రైడ్ రైస్లో కాబట్టి. సో ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ పోసుకున్నాక కొద్దిగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. లేకపోతే ఉండలు ఉండలు కట్టేస్తుంది, కార్న్ఫ్లోర్ వేసాం కదా. సో ఇలా మిక్స్ చేసుకొని ఒక 2-3 minutes హై ఫ్లేమ్ మీద కుక్ అవనిస్తే సరిపోతుంది. ఇప్పుడు పైనుంచి గ్రీన్ ఆనియన్ వేసేసుకుంటున్నాను.
సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే గ్రేవీ మంచూరియన్ రెడీ అయిపోయింది. ఫ్రైడ్ రైస్తో కానీ నూడిల్స్తో కానీ చాలా బాగుంటుంది. కావాలంటే సర్వ్ చేసే ముందు పైనుంచి బ్లాక్ పెప్పర్ వేసుకోవచ్చు. మంచూరియన్ రెడీ. నెక్స్ట్ నేను వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. దీనికోసం మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఏమైనా తీసుకోవచ్చు. నేను క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్ తీసుకున్నాను. అన్నీ హాఫ్ తీసుకున్నా దీనికి కూడా. అండ్ 2 గార్లిక్ క్లౌస్ చాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ 1 కప్ కుక్డ్ రైస్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ 2-3 టీ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ కానీ గ్రీన్ చిల్లీ సాస్ కానీ యూస్ చేసుకోవచ్చు, ఏదైనా బాగానే ఉంటుంది. అండ్ ప్యాన్ వేడి చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక గార్లిక్ వేసుకోవాలి ఫస్ట్. గార్లిక్ కొద్దిగా ఫ్రై అయ్యాక క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ని ఒక 1 మినిట్ సాట్ చేసుకున్నాక క్యాబేజ్ వేసుకోవాలి. ఇందులో వెజిటేబుల్స్ మరీ ఎక్కువ కుక్ అయినా బాగోదు ఇండో చైనీస్ రెసిపీస్లో. సో కొద్దిగా ఒక 1 మినిట్ సాట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుంటున్నాను. క్యాప్సికమ్ ముందే వేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి చివర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ వేసుకోవాలి. కలర్ఫుల్గా ఉంటుందని నేను 3-4 కలర్స్ క్యాప్సికమ్ వేస్తాను. మీ దగ్గర ఓన్లీ గ్రీన్ క్యాప్సికమ్ ఉంటే అదొక్కటి వేసుకోవచ్చు. తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్ కానీ గ్రీన్ చిల్లీ సాస్ కానీ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. తర్వాత సోయా సాస్ వేసుకుంటున్నాను. ఇండో చైనీస్ రెసిపీస్లో కొద్దిగా సాల్ట్ తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే సోయా సాస్లో ఆల్రెడీ ఉంటుంది అండ్ గ్రీన్ చిల్లీ సాస్లో కూడా ఉంటుంది కదా. సో కొద్దిగా చూసి వేసుకోండి సాల్ట్ని. ఇవన్నీ వేసుకున్నాక ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడికించిన అన్నంని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. చివరిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది కూడా వేసి ఒకసారి ఇలాగా సాట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి మీకు సాల్ట్ తక్కువైందంటే కొద్దిగా సోయా సాస్ వేసుకుంటే బాగుంటుంది. సో వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేసుకుంటున్నాను. కావాలంటే పైనుంచి స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇవన్నీ చాలా సింపుల్గా అయిపోయే రెసిపీస్ అనమాట. మీరు ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.